బద్వేల్ మున్సిపాలిటీలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. డీసీసీ బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి విద్యానగర్ కాలనీలో 20 లక్షల రూపాయలతో 210 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. మొత్తం మున్సిపాలిటీలో 1,40,00,000 రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. బద్వేల్ పట్టణం విద్యానగర్ కాలనీలో ఈరోజు సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేశామందరము. ఈ యొక్క వార్డులో అందరూ ఫ్రెండ్స్ కానీ అందరం కలిసి కానీ ఈ మెయిన్ రోడ్లోంచి వెంకయ్య స్వామికి గుడికి పోయే దాదాపు 200 మీటర్ల దాకా ఉంటుంది. ఈ యొక్క సీసీ రోడ్డు వాల్యూ దాదాపు 20 లక్షల రూపాయలు ఉంది. దాదాపు 2 ప్యాకేజీల వర్కులు మన శ్రీకాంత్ ప్లస్ సుబ్బారెడ్డి ఈ లోకల్ నాయకులందరూ కలిసి ఈ వర్కులందరూ ఏ వార్డులో నాయకులు ఉన్నారో వాళ్ళందరూ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఈ వర్కులు చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఎవరెవరు ఏ వార్డుల్లో దాదాపు 27 వార్డులలో ఈ వర్కులన్నీ దాదాపు 2,85,00,000 వర్కు 2 ప్యాకేజీలుగా విభజించి పిలవడం జరిగింది. దానిని అందరూ తెలుగుదేశం కార్యకర్తలు చేసుకోవాలని అందరూ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజున ఈరోజు ప్రారంభోత్సవం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలానే ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లు కూడా దగ్గరలో ఉన్నాయి. ఈ తొందరగా వచ్చిన వర్కులను వీరు కూడా తొందరగా కంప్లీట్ చేసి తొందరగా మంచి క్వాలిటీలో 100% ఎక్కడ చెక్ చేసుకున్నా కూడా మన క్వాలిటీలో ఎక్కడ వాళ్ళు కాంప్రమైజ్ కాకుండా తప్పకుండా మంచి క్వాలిటీ చేసి ఎటువంటి పరిస్థితిలో 100% క్వాలిటీ చేసి ఇస్తారని ఈ కాంట్రాక్టర్లకు కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు కూడా అలానే తొందరగా కంప్లీట్ చేసి ఈ యొక్క ఎన్ని వర్కులు ఉన్నాయో అన్ని తొందరగా కంప్లీట్ చేసి మా బద్వేల్ నియోజకవర్గంలో ప్రజలకు అందరికీ అనుకూలంగా చేయాలి, తొందరగా కావాలని వాళ్ళను కూడా మాట్లాడడం జరిగింది. అందువలన తొందరగా కంప్లీట్ చేసి వాళ్ళు కూడా ఇస్తే మేమందరం సంతోషిస్తాము. వీడికి వచ్చి చేసినంత వరకు ఈ యొక్క విద్యానగర్ వార్డు వాళ్ళందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వైసీపీలో వర్కులేమో అప్పుడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ బై ఎలక్షన్ వచ్చినప్పుడు 130 కోట్లు చెప్పడం జరిగింది. దాని వాళ్ళు నాణ్యత లోపం అంటే నాణ్యత లేకన్నా రోడ్లు వేయడం వలన కొన్ని క్వాలిటీ ప్రాబ్లమ్స్ వచ్చేసి వాళ్ళను దాన్ని రిజెక్ట్ జరిగింది. అయినను కూడా ఆ గవర్నమెంట్లో వాళ్ళకు బిల్లులు ఇకపోయినా కూడా మా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు బిల్లులు ఇచ్చారు.
దానికి ఎంత ఎంత క్వాలిటీ ఉందో అంత తీసుకొని వాళ్ళు దాన్ని కంట్రోల్ చెక్ చేసి ఎంత M20 ఉందా M30 ఉందా గ్రేడ్ని బట్టి వాళ్ళకు పేమెంట్ కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఇవ్వడం జరిగింది. అప్పుడు వేసింటే క్వాలిటీగా అయిపోయిండు, వాళ్ళు వేయలేకపోయారు. అయినా మాకు కూడా ఇప్పుడు ఒక 100 కోట్లు పైప్ లైన్ వచ్చింది తెలుగుదేశం వాళ్ళు కూడా, అది కూడా తప్పకుండా వేసి చూపిస్తారు. ఖచ్చితంగా అభివృద్ధి దాదాపు ఎన్ని వర్క్లు దాదాపు 4 కోట్లకు 5 కోట్లకు ఆల్రెడీ పిలుచున్నారు ఫండ్తో. ఇవన్నీ కూడా డెవలప్ జరిగితే కూడా అన్ని వర్క్లు స్టార్ట్ అయితే డెవలప్మెంట్ మధ్యలో కనపడుతుంది తప్పకుండా అన్ని వర్క్లు తొందరలో స్టార్ట్ అవుతాయని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను.